సో నేను అన్నది ఏంటంటే రఘు అందరూ అమ్ముడిపోయారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఏమయ్యాడు పాపం, ఎంత మంచి ఫైటర్, 10-15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చాడు. గద్దరన్నకి ఆర్ కృష్ణకి తేడా ఏంటి? 75 సంవత్సరాల వరకు గద్దరన్న ఎవరికి అమ్ముడుపోలేదు. ఒక్క ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరాడు? మోదీ పిలిచినా, అమిత్ షా పిలిచినా, రాహుల్ గాంధీ పిలిచినా, సోనియా గాంధీ పిలిచినా, రేవంత్ రెడ్డి పిలిచినా, దేశంలో కేసీఆర్ కేటీఆర్ పిలిచినా ఏ పార్టీలోనైనా చేరాడా? ఎందుకు చేరలేదు? నువ్వే కదా ఇంటర్వ్యూ చేసే ఇదే పార్టీలో. ఈ ఒక్క పార్టీలోనే, ప్రజాశాంతి పార్టీలో చేరాడు. ఎందుకు కమ్యూనిస్టుల పార్టీలో కూడా ఎందుకు చేరలేదు? అందరూ అమ్ముడిపోయిన ప్యాకేజ్ స్టాక్లే. అందరూ దాని తర్వాత ఏదో ఊరికే పోతే కండువా కప్పిండని చెప్పుకుంటున్నారు కదా. ఎవరలా? నువ్వే కదా ఇంటర్వ్యూ చేసావు. బాబుమోహన్ గారు కూడా అదే, బాబుమోహన్ ఓపెన్ గా చెప్పేశాడు, మీరు నాకు వరంగల్లో ప్రజాశాంతి పార్టీ తరపున టికెట్ ఇవ్వకపోతే, నన్ను క్యాంపెయిన్ చేయకపోతే నేను ఈ పార్టీలో ఉండను. ఆయన రిసీట్ చూడలేదా? నువ్వు ఉన్నా కదా రోజు. బాబుమోహన్ రిసీట్ ఇచ్చి 100 రూపాయలు కట్టి మెంబర్షిప్ చేర్చి ఓ 15 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అలా మాట్లాడుతున్నారంటే ఏం చేస్తాం పెద్ద ఆయన. ఇప్పుడు నేను అమ్ముడుపోను, కానీ ఎవరు మీ దగ్గర ప్యాకేజ్ స్టార్కి దేనికి మరి? ఎవరు లేరు కదా ఇప్పుడు మీ దగ్గర. ఎవరు లేరు, ఒక్కరే పాలు ఒక్కడే ఉన్నాడు కదా. నువ్వు ఒక్కడవే ఉన్నావు, నేను కావాలని నువ్వే కోరుకుంటున్నావు. ఎవరు లేడు అంటావేటి? ఉన్నారా మీ వెనకాల లీడర్లు? ఎవరు రావట్లేదు కదా. లక్షల ఎవరు లీడర్స్? ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కడు లీడరా? కేజ్రీవాల్ లీడరా? నీలాంటి వయసు, నీ వయసులోనే స్టార్ట్ చేశాడు కేజ్రీవాల్. నీ వయసు అంతే ఇప్పుడు 38 అంతే. అది కరెక్ట్గా నీ వయసులోనే స్టార్ట్ చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు అమ్ముడుపోబట్టి రోడ్డు మీద ఉంటున్నావు అంటే నువ్వు కాదు. నీలాంటి వాళ్ళని ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కొనేస్తున్నారు. ఎన్ని పార్టీలు మారాడు ఆయన? టీడీపీ, వైసీపీ, జగన్ ఎంపీ తీసుకొని ఇప్పుడు బ్రాహ్మణ పార్టీ, బీజేపీ. నేను తప్ప ఎవరు అమ్ముడుపోలేదు. శర్మిలా తీసుకో, అమ్ముడుపోయిందా లేదా? బడా బడా కబుర్లు చెప్పింది, అందరినీ తిట్టింది. అసలు కాంగ్రెస్ను ఓడించడానికే పార్టీ పెట్టాను అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే చీఫ్ అయి కూర్చుంది ఆంధ్రాలో. బయట ఒక డిస్కషన్, కొంతమంది సరే మీకు వ్యతిరేకులు అనుకోవచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కేఏ పాల్ ఒక 15-20 ఏళ్ళ కింద ఆ పొజిషన్లో ఉండే ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, అక్కడి నుంచి దిగట్లేదు, వాస్తవం తెలుసుకోవట్లేదు అని. అదే పొరపాటు. అక్కడే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ హైప్ ఇప్పుడు లేదు, ఆ వాతావరణం లేదు. హైప్ కాదు, అప్పుడు ఒక ఎవాంజలిస్ట్ని, అప్పుడు ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని, అప్పుడు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో చీఫ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులు రిసీవ్ చేసుకున్నారు, స్పీకర్స్. అదే పరిస్థితి ఇప్పుడు నేను ఏ దేశంకి వెళ్ళాను దానికి ఎగ్జాంపుల్ అక్టోబర్, నవంబర్ లాస్ట్ మంత్, 3 months బ్యాకే అమెరికాలో. ఎవడైనా ట్రంపే, అంతకన్నా పెద్దోళ్ళు లేడు కదా. లేడు. గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాకే. ఇప్పుడు ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో ప్రెసిడెంట్, అంతవరకు ఎందుకు ఢిల్లీ, ఈరోజు ఢిల్లీ. ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్, చిన్న ముఖ్యమంత్రులు మన హోటల్కి రారు. కాంగ్రెస్ లీడర్స్ నవంబర్, డిసెంబర్ ఎవరు వచ్చారు నా హోటల్కి? ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న వాళ్ళు. అందరినీ ఎక్స్పోజ్ చేయట్లేదు. ఎందుకు? వాళ్ళు వచ్చారు అంటే వీళ్ళు రారు, వీళ్ళు వచ్చారంటే వాళ్ళు రారు. బీజేపీ వాళ్ళు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. దేశ నాయకుల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు కూడా. ఎందుకు వస్తున్నారు? అమ్ముడు పోట్ల ఫైట్ చేస్తున్నాను. ఎవరి కొరకు ఫైట్ చేస్తున్నాను? నిరుద్యోగుల కొరకు. ఇంకొక 8 చెప్పాను, 2 చెప్పాను ఆంధ్ర కొరకు. ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. 450 బిల్డింగ్లు రేవంత్ రెడ్డి కూల్చాడు హైడ్రాతో. ఏ ఒక్కడే నేను కోర్టులో ఆర్డర్ తెచ్చాడా? నేను తీసుకొచ్చాను. ఏ ఆర్డర్ తీసుకొచ్చాను చదువు. ఎన్ని పేజీల ఆర్డర్ తీసుకొచ్చాను. చివరి వరడు ఒక్కటి చదువు. డ్యూ ప్రాసెస్, దాని కొరకే ఫైట్ చేశాను. నాగార్జున బిల్డింగ్ని నోటీస్ ఇవ్వకుండా కూల్చారు. 100 కోట్ల విలువైన బిల్డింగ్ని. రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్న అపార్ట్మెంట్ 250 బిల్డింగ్ అపార్ట్మెంట్లు ఎందుకు కూల్చలేదు? సింపుల్ క్వశ్చన్. అలాంటివన్నీ రుజువులు చేశా. జడ్జిలు వణుకుతుంటే ఏం చేస్తారు? జడ్జిలు వణుకుతున్నారు. మరి ఇప్పుడు జడ్జిలకు శాలరీ ఇస్తుంది ఎవరు? ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. నీ బుర్ర, నువ్వు ఇస్తున్నావు శాలరీ. మరి ఎవరు ఇస్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గ్రాంట్ చేయాలా, ఫైనాన్స్ మినిస్టర్ గ్రాంట్ చేయాలా, జడ్జిలకు ఎవరు శాలరీ ఇవ్వాలి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎక్కడి నుంచి వస్తున్నాయి రఘు? నీకు నాకు తెలుసు. అరే, ₹1 కోటి అప్పు చేసి నీకు ₹1,00,000 ఇస్తున్నారంటే ఇంకో 2 కోట్లు, నాకు 6 సూత్రాలు, నాకు 6 గ్యారంటీలు ఇవ్వ అంటున్నారు.
ప్రజల్లో ఉన్నది నాడి నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకున్నావు, కానీ ఈ సత్యాలు బయటికి రావడానికి నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జడ్జిలు కూడా 1 year అయింది. నిన్న కాక మొన్న నేను వెళ్ళాను హైకోర్టుకి, చీఫ్ జస్టిస్ ముందు డిమాండ్ చేశాను. ఏమని? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది చెయ్యండి, నెంబర్ చెయ్యండి. కట్టి సంవత్సరాలు అయింది, లక్షల కోట్ల అప్పు. సో నేను ఫైట్ చేసింది ఒకటి, ఓడిపోను, కొన్ని టైం పడతాయి, కొన్ని ఇమీడియట్గా. ఇక్కడ హైడ్రాలో ఆర్డర్ తీసుకొచ్చాం.